చూసినావా? చెట్లు నాటక కార్యక్రమానికి వచ్చేసినటువంటి బీసీ వెల్ఫేర్ మినిస్టర్ బాబు నాయుడు గారు ఈ రాయలసీమకు తాగునీరు దానితో పాటు పరిశ్రమలు తీసుకురావడం, కియా లాంటి ఇంటర్నేషనల్ పరిశ్రమ రావడం, గొల్లపల్లి రిజర్వాయర్ రావడం మనందరికీ తెలిసిన విషయమే. మరి గత 5 ఏళ్లుగా పరిశ్రమలు తరలి వెళ్ళిపోవడమే చూసాం మనం అందరం. జే ట్యాక్స్ కట్టలేక పరిశ్రమలన్నీ ఇతర రాష్ట్రాలకి వలసిపోయాయని విషయం తెలుసు. మరి ఈ గత 15 నెలల్లో ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతుందన్న విషయం మనందరికీ తెలుసు. ఎందుకంటే ప్రధానమంత్రి గారి ఆశీర్వాదంతో ఒక పక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఒక పక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు కాలుకు బల్బం కట్టుకుని దేశ విదేశాలు తిరిగి ఈరోజు మళ్ళీ పరిశ్రమలు తీసుకొస్తున్నారు, పెట్టుబడిదారులు వస్తున్నారంటే ఆ బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ మరి విశాఖలో గూగుల్ రావటం నిజంగా ప్రపంచమంతా ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపే చూస్తుంది. 1,33,000 కోట్లు పెట్టుబడి రావటం, దాంతోపాటు సుమారుగా 2 లక్షల మందికి ఉపాధి చూపించడం కూటమి ప్రభుత్వం ప్రజలందరూ అభినందిస్తున్నారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ మరి కొంతమంది వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. కియా తెచ్చింది మేము, కియా ఎవరు తెచ్చారో ప్రజలందరికీ తెలుసు. మరి ఈరోజు గూగుల్ తెచ్చింది ఎవరో ప్రజలందరికీ తెలుసు. మరి ఈరోజు వాళ్ళు పరిశ్రమల గురించి మాట్లాడే అర్హతే లేదు వైసీపీ పార్టీకి. వారు చేస్తున్న చీప్ పాలిటిక్స్ మనందరికీ తెలుసు. మరి నిన్నటి రోజునే సత్యకుమార్ యాదవ్ గారు కూడా మరి ఛాలెంజ్ చేశారు, అదేవిధంగా కమిటీ కూడా వేశారు మెడికల్ కాలేజ్ గురించి. అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రజలు డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంది వైసీపీ పార్టీ. మరి అంతేకాకుండా మరి మద్యంలో ఎవరు బకాసురులు? కల్తీ మద్యం సృష్టికర్త ఎవరు? ఈరోజు మరి కల్తీ మద్యం గురించి మాట్లాడుతున్నారు. ప్రజలందరికీ తెలుసు గతంలో మీరు ఏ విధంగా అయితే స్కాములు చేశారో ఆ స్కాములు డైవర్ట్ చేయడానికి ప్రభుత్వం పైన మీరు చేస్తున్న విష ప్రచారం, మా ప్రభుత్వంపై చేస్తున్న విష ప్రచారానికి ఒక్కొక్కరు బయటకు వస్తారు, అందరూ లోపలికి పోతారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నారు.